హలో అండి. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా, సింపుల్గా, హెల్తీగా చేసుకునే 2 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. జొన్న పిండితో హెల్తీగా, క్రిస్పీగా ఉండే దోశ అండి. ఇంకా గోధుమ పిండితో అప్పటికప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా, సింపుల్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చండి. రుచి చాలా చాలా బాగుంటుందని 1, 2తో అయితే అస్సలాగరు. మరి ఆలస్యం చేయకుండా జొన్న పిండితో దోశను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కప్పు కొలతల్లో తీసుకోవాలండి. గ్లాసు గిన్నె దేంతో అయినా తీసుకోవచ్చు. నేనైతే 1 కప్పు జొన్న పిండి తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే మనం జొన్న పిండి తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు విస్కర్ లేదంటే స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ముందైతే 1 కప్పు వాటర్ వేస్తున్నానండి. మళ్ళీ నేను ఇంకో 1 కప్పు వాటర్ని తర్వాత యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. ఆ 10 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇక నేను 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి కూడా బాగా నానింది. ఇంకా ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుందండి నానిన తర్వాత. ఇప్పుడు దీంట్లో మళ్ళీ 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. సుమారుగా 2 నుంచి 2.5 కప్పుల వాటర్ పడుతుందండి. బ్యాటర్ అనేది పల్చగా ఉండాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు దీంట్లో మీడియం సైజు 2 ఉల్లిగడ్డలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలండి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తురుముకున్న అల్లం వేసుకోవాలి. లేదంటే చిన్న ముక్కలైనా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ దాకా చిన్న స్పూన్తో 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. బ్యాటర్ అనేది పల్చగా ఉండాలి. అప్పుడే మనకు దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. లేదంటే ఆయిల్తో అయినా ఇలా మనం ఉల్లిపాయ పెట్టి గ్రీస్ చేసుకోవచ్చు. పెనం అయితే బాగా వేడి ఉండాలండి. మంటను హై ఫ్లేమ్లో ఉంచి ఇలా మనము బ్యాటర్ వేసుకోవాలండి. పల్చగా ఉంటేనే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది. చాలాసార్లు నాకు అడుగుతున్నారు ఈ దోశ పెనం ఎక్కడ తీసుకున్నారని. నేనైతే ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. మీరు అక్కడ నుంచి కొనుక్కోవచ్చండి. నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చండి. ఇప్పుడు బాగా ఇలా పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. లేదంటే నెయ్యి అయినా వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి క్రిస్పీగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకు మెత్తగా వస్తుంది దోశ అనేది. ఇప్పుడు దీంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే కారం వేసుకోవాలి. ఇలా కారం వేసుకోవడం వల్ల దోశకు కలర్ చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన క్యారెట్ వేసుకుంటున్నానండి. తురుముకున్న క్యారెట్ వేసుకోవడం వల్ల హెల్త్కు కూడా చాలా మంచిదండి. ఇక్కడ మనము దోశలో ఈనో వంట సోడా ఏమీ వేయట్లేదండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి క్రిస్పీగా కాల్చుకోవాలండి. అప్పుడే ఈ దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఇలా దోశలు వేసుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇదే విధంగా మళ్ళీ దోశ వేసుకొని దానిపైన ఆయిల్ వేసుకొని కారం వేసుకున్న తర్వాత ఇలా క్యారెట్ వేసుకొని క్రిస్పీగా కాల్చుకొని ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయి. పిల్లలు పెద్దలు కూడా ఇలా చేసి పెడితే హ్యాపీగా తింటారండి.
చాలా తక్కువ ఆయిల్ వేసుకొని కూడా మనం ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చండి. పిండిని పులియబెట్టే పని లేదండి. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా వంట సోడా అవి ఏమి వేయకుండా చేసుకోవచ్చండి. చూస్తుంటేనే పిల్లలు పెద్దలు కూడా 1-2తో అస్సలాగరండి, అంత బాగుంటాయి. చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉండే ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. హెల్తీ రెసిపీ అండి, చాలా క్రిస్పీగా ఉంటుంది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో కప్పు గ్లాసు దేంతో అయినా తీసుకోవచ్చండి. 1.5 కప్పుల నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇక నేను హెల్తీగా చేయడానికి గోధుమ పిండితో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశ అయితే. ఒకవేళ మీకు ఇష్టం లేని వాళ్ళు దీనిలో గుడ్లు స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇక్కడ నేను 2 గుడ్లను పలగొట్టి వేసుకుంటున్నానండి. గుడ్లు వేయకుండా చేసినా కానీ చాలా బాగొస్తాయండి. మీరు దీంట్లో గుడ్లు ప్లేస్లో ఒక 1/2 కప్పు దాకా పెరుగుని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పెరుగు వేయట్లేదండి, గుడ్లు వేస్తున్నాను. ఇలా 2 గుడ్లను పలగొట్టుకొని వేసుకోవాలండి. కప్పున్నర పిండికి 2 గుడ్లు కరెక్ట్గా సరిపోతాయండి. ఇలా పలగొట్టి వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకున్నానండి. ముందుగా అయితే దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. కరివేపాకు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని మిక్స్ చేసుకోవాలి. మీరు స్పూన్తో లేదంటే విస్కర్తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. వాటర్ని ఒకటేసారి వేసుకోవద్దండి, కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్. ఇలా హెల్తీగా బరువు తగ్గాలనుకున్న వారికి లేదంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇలా హెల్తీగా చేసుకొని అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. రుచి అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ ఉండలు లేకుండా వాటర్ కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనం దోశ పిండి కంటే కాస్త పల్చగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఉండలు లేకుండా ఎక్కడ పిండి ముద్దలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే బ్యాటర్ కరెక్ట్గా వస్తుందండి. వాటర్ ఒకటేసారి వేసుకోవద్దు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఇలా నేను గరిటెతో కూడా చూపిస్తానండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో మీకు. చూడండి, ఇలా ఉండాలండి. బ్యాటర్ కాస్త పల్చగానే ఉండాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనకు దోశకు పిండి రెడీ అయిపోయిందండి. కొద్దిగా వాటర్ మళ్ళీ నాకు గట్టిగా అనిపించిందని ఇలా యాడ్ చేసుకున్నానండి. ప్రతిసారి దోశ వేసుకున్నప్పుడు కింది నుంచి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని అప్పుడు దోశల్లా వేసుకోవాలి. ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకున్నానండి స్టవ్ మీద. మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో నేను దోశలు వేసుకుంటున్నానండి. చాలా తక్కువ ఆయిల్తో వేసుకోవచ్చు. ఒకసారి నేను ఇలా 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నానండి ఫస్ట్ టైం. ఇలా వేసుకున్న తర్వాత బ్యాటర్ వేసుకోవాలండి. ఒక గరిటె బ్యాటర్ వేసుకొని ఇలా మనము ప్యాన్ని పట్టుకొని ఇలా రౌండ్గా తిప్పితే మనకు పల్చగా చాలా బాగా వస్తుందండి. అన్ని వైపులో ఇలా పిండి ఈక్వల్గా వెళ్ళి మనకు ఎక్స్ట్రా పిండి ఇలా రౌండ్గా వస్తుంది. మరీ థిక్గా ఉండదండి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. పైన తడి ఆరిన తర్వాత ఇలా మనం కావాలంటే ఇలా బ్రష్తో మనం ఆయిల్ అప్లై చేసుకోవచ్చండి. కొద్దిగా ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. చాలా తక్కువ ఆయిల్లో నూనె లేకపోయినా కూడా మనం ఇలా చేసుకోవచ్చండి. ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తే కింద అతుక్కోద్దండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కాల్చుకోవాలండి. 2 వైపులో చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. వేడిగా తింటే రుచి అయితే సూపర్గా ఉంటుందండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 ఇలా దోశలు వేసుకోవాలి. ఇలా కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని బ్యాటర్ వేసుకొని మనము ఇలా ప్యాన్ని ఇలా ఈక్వల్గా తిప్పితే అన్ని వైపుల్లో ఎక్స్ట్రా పిండి ఇలా రౌండ్గా వచ్చేస్తుందండి. దోశ పల్చగా వస్తుంది. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా ఒకవైపు ఉడికిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి.
చాలా తక్కువ టైంలో ఈజీగా 5-10 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. 2 వైపులా చక్కగా మంచిగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. నేనైతే అన్నీ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినగలిగేలా అంత సాఫ్ట్గా మృదువుగా ఉంటాయండి. చాలా ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే ఈ గోధుమ పిండితో దోశలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. నేనైతే ఇక్కడ రాజ్మా కర్రీతో సర్వ్ చేస్తున్నానండి. నచ్చిన కర్రీతో ఒట్టిగా తిన్నా కానీ రుచి సూపర్గా ఉంటుందండి. ఇలా చేసిన దోశ రుచి చూస్తే వారంలో ఒక్కసారైనా కంపల్సరీ చేసుకొని తింటారండి. అంత సాఫ్ట్గా మృదువుగా ఉంటాయండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరొక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.